తిరుపతిలో దొంగలు రెచ్చిపోయారు. తిరుచానూరులోని దుర్గ సముద్రం సిపిఆర్ విల్లాలో కిలోకు పైగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దొంగలు వరుసగా 4 ఏళ్లలో చోరీ చేశారు. విల్లాలోని సోలార్ ఫెన్సింగ్ ను కట్ చేసి లోపలికి ప్రవేశించిన దొంగలు ఇంటి తలుపులు బద్దలు కొట్టి బంగారాన్ని దోచుకుపోయారు. సీసీ కెమెరాల్లో దొంగలు ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు రికార్డయ్యాయి. తిరుపతిలో దొంగలు రెచ్చిపోయారు. తిరుచానూరులోని దుర్గ సముద్రం సిపిఆర్ విల్లాలో కిలోకు పైగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దొంగలు వరుసగా 4 ఏళ్లలో చోరీ చేశారు. విల్లాలోని సోలార్ ఫెన్సింగ్ ను కట్ చేసి లోపలికి ప్రవేశించిన దొంగలు ఇంటి తలుపులు బద్దలుగొట్టి బంగారాన్ని దోచుకుపోయారు. సీసీ కెమెరాల్లో దొంగలు ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు రికార్డయ్యాయి. అత్యంత భద్రత ప్రమాణాల మధ్య ఉందనుకున్న ఈ కమ్యూనిటీలో నైట్ ఒక రాబరీ జరిగింది. అధికారులందరూ వెంటనే స్పందిస్తున్నారు. క్లూస్ టీము అందరూ వచ్చి ఎలా జరిగింది ఏంటని ఈ సెక్యూరిటీ కెమెరాస్ కావచ్చు వాటన్నిటిని పరిశీలించి నేరస్తుల్ని తొందరగా పట్టుకుంటారనే ఒక ధైర్యాన్ని కల్పిస్తున్నారు. ఇది దురదృష్టకరం, ఇలాంటివి జరగకూడదు. కానీ అత్యంత చాకచక్యంగా ఇన్ని సీసీ కెమెరాలు, ఇంత సోలార్ ఫెన్సింగ్, ఇంత మధ్యలో భద్రతతో కూడుకున్న ఈ కమ్యూనిటీలో ఇది జరగడం మా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఖచ్చితంగా తొందరలోనే ఈ సమస్య ఛేదించి రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా చేస్తారని నేను నమ్ముతున్నాను. అప్డేట్స్ మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, నవీన్, మొత్తం మీద ఆశ్చర్యకరంగా అందరూ ఒక రకంగా భయాందోళనకు గురే విధంగా విల్లాస్ లో చోరీ జరిగింది. పెద్ద కాంపౌండ్ వాళ్ళు ఉంటూ చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంది, సోలార్ ఫెన్సింగ్ కూడా ఉంది. ఎవరైనా చూస్తే సాధ్యం అనుకునేటువంటి పరిస్థితి. అయితే అక్కడ కూడా టార్గెటెడ్ గా 80, 81, 82, 83 ఇంట్లకి చోరీకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ సుమారుగా 1.5 కేజీ బంగారం చోరీ చేశారు. ప్లాండ్ గా బుచ్చారా, వాంటెడ్లీ గా కరెక్ట్ గా వాళ్ళ ఇంట్లకే వెళ్ళాలని ఎవరైనా ప్లాన్ చేసి పంపించారా, లేకపోతే ఎలా అనేది కూడా ఆశ్చర్యపోతున్నారు. పోలీసులు అయితే మాత్రం ఇమీడియట్ గా క్లూస్ టీమ్ వచ్చింది, అలాగే డాగ్ స్క్వాడ్ వచ్చింది. మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా పరిశీలించారు. 2 మాస్కులు వేసుకుని వచ్చినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అలా దాంతో పాటు కాల్ డంప్ ను కూడా పరిశీలిస్తున్నారు. అక్కడ టోటల్ గా ఏమాత్రం ఎవరైతే చోరీ చేశారో వాళ్ళని పట్టుకోవడానికి ఉండేటువంటి అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తున్నామని చెప్పి అడిషనల్ ఎస్పీ చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పటికే 2 బృందాలు వాళ్ళని సంబంధించినటువంటి పట్టుకోవడానికి ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నారు. నిందితుల్ని పట్టుకుంటాము, హ్యాబిచువల్ అఫెండర్స్ అని చెప్పి అడిషనల్ ఎస్పీ కూడా స్పష్టం చేశారు. మొత్తంగా విల్లాస్ లో, అంటే యాక్చువల్గా చెప్పాలంటే అదే విల్లాలోనే నగిరి మాజీ ఎమ్మెల్యే రోజాకు సంబంధించిన విల్లా కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా చాలా మంది విఐపీలు ఉన్న ఏరియాలోనే ఈ రకమైనటువంటి చోరీ జరగడం అయితే అందరినీ కూడా కొంత భయాందోళనకు గురి చేస్తోంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ దినేష్.